లాస్ట్ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీ షిప్లో సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈసారి ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము. మా హస్బెండ్కి ఇష్టమైన అన్ని రకాల వంటకాలు చేశాను. వంట చేస్తూ నేను మా హస్బెండ్ పెళ్లి మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నామండి వీడియో చూస్తూ. అప్పుడు ఒక ఇన్సిడెంట్ చూసి బాధేసిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. మే 26 నా వెడ్డింగ్ యానివర్సరీకి చాలా మంది విష్ చేశారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ దీవెనలు, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని. ఈ రోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. థంబ్నెయిల్ చూస్తే మా వెడ్డింగ్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిద్దామనండి. పెద్దగా ఏం లేదండి, ఈసారి సింపుల్ గా చేసేసుకున్నాము. లాస్ట్ ఇయర్ మేము క్రూజ్ కి వెళ్ళామండి. షిప్ లో 1 డే స్పెండ్ చేశాం కదా. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఐ బటన్లో కూడా ఇస్తాను, చూడండి. ఈ సంవత్సరం మా హస్బెండ్ కి ముందు రోజు షిఫ్ట్ ఉంది, తర్వాత రోజు షిఫ్ట్ ఉంది. ఆ ఒక్క రోజు పాపం రెస్ట్ వచ్చిందండి. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. మళ్ళీ మండే నుంచి స్కూల్స్ ఆఫీసెస్ కదా అని చెప్పి వెళ్ళలేదని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. పొద్దుటే టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని రకాల వంటకాలు వండారు. మా హస్బెండ్కి ఇష్టమైంది. అప్పుడు మా పెళ్లి వీడియో చూసుకుంటూ మేము వంటలు చేసుకున్నాం అనమాట. ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ చాలా రకాల వంటలు చేసేసానండి. అంటే స్వీట్, హాట్, మా హస్బెండ్కి ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చేశాను. మా పెళ్లి ఫొటోస్, వీడియోస్ తొందరలోనే ఒక వీడియో చేసి ఆ మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకుంటామండి. ఈ వీడియోలో అంతగా షేర్ చేయలేకపోతున్నాను, వీడియో లెంతీ అయిపోద్దని. ఇక్కడ మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఒక అన్నయ్య నేను చూపిస్తున్నాను కదా, ఆయన మా హస్బెండ్ కొలీగ్ అనమాట. అంటే మా ఆయన, తను, ఇంకొక అన్నయ్య, ఒక 4 ఉండేవారండి. వాళ్ళందరూ ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు మా పెళ్లి కాకముందు 4 ఇయర్స్ బ్యాచిలర్స్ కలిసి ఒకే రూమ్లో ఉండేవారు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా సడన్గా వీడియో చూసేసరికి అవన్నీ గుర్తొచ్చాయి. సో ఇటు బాధ, అటు ఆనందం రెండు కూడా. అవి ఏమైంది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది మా పెళ్లి వీడియో చూసారు కదండి, కొంచెం యాడ్ చేశాను. ఇది మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ అంతా ఫ్యామిలీ అండి. ఇదేమో మా అమ్మ వాళ్ళ సైడ్ అంతా ఫ్యామిలీ. పెళ్ళి అయిన తర్వాత మాకు ఫోటోషూట్ జరిగింది. ఇప్పుడు మనకి అంతా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు జరుగుతున్నాయి కదా. మాకు ఎలా అంటే పెళ్లి తర్వాతే జరిగింది. పెళ్ళి అయినా ఒక 1 వీక్ తర్వాత అనుకోండి ఫోటోషూట్ అంతా. వైజాగ్ అరకు వ్యాలీ ఉంది కదా, అక్కడ తీసుకెళ్లారు మావయ్య గారు. మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళాము అక్కడికి. అక్కడ ఫోటోషూట్ చేయించారు మాకు. అవన్నీ అయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్కి అప్పుడు మేము ఛత్తీస్గఢ్ వెళ్ళామండి. అప్పుడు మా హస్బెండ్ ఛత్తీస్గఢ్లో జాబ్ చేసేవాళ్ళు. మా అమ్మ, నాన్న, ఇంకా అత్తయ్య గారి సైడ్ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం. ఫస్ట్ కాపురానికి వెళ్తారు కదా, అన్ని సామాన్లు కొనుక్కొని. అప్పుడు ఈ అన్నయ్య, ఒక అన్నయ్య అని చెప్పాను కదండి ఇందాక మీకు చూపించాను. ఆ అన్నయ్య అసలు చాలా హెల్ప్ చేశారు మాకు. అంటే మా హస్బెండ్కి ఇంక ఇప్పటి వరకు ఒక పెళ్లికి అన్ని లీవ్స్ తీసుకుని ఉన్నారు కదా. సో వెళ్ళిన వెంటనే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అప్పుడే మేమందరం ఛత్తీస్గఢ్ వెళ్ళడం కొత్త అండి, ఎవరికి ఏం తెలియదు. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. అప్పుడు అన్నయ్యకి ఇంక ఛత్తీస్గఢ్లో అంటే బిలాస్పూర్లో ఉండేవాళ్ళం మేము. అప్పుడు అవన్నీ ఏరియా బాగా తెలుసని తన్నే తీసుకొని వెళ్ళాము. దగ్గరుండి చాలా సామాన్లు, అన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు అన్ని దగ్గరుండి కొనిపించారు. అన్నయ్యకి అప్పటికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, కానీ ఒక ఫ్యామిలీ రిలేటెడ్గా ఏమేం కావాలో అంత, అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ అనమాట. అంత మంచి ఆయన ఇలా ఎలా చేశారు అనేది మాకైతే ఇంకా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు ఈ ఇన్సిడెంట్ మాకు తెలిసి మే 18కి మా హస్బెండ్ తెలిసిందండి. ఒక్కసారిగా ఇంకా షాకింగ్ అంతే. అంటే అసలు ఎలా అందరికీ ధైర్యం చెప్పే ఈయన ఇలాంటి పని ఎలా చేయగలిగారు? నిజంగా ఆయనే చేసుకున్నారా, ఎవరైనా ఏదైనా చేశారా అనేది కూడా తెలియదండి. కానీ ఏంటంటే పేపర్లో సూసైడ్ అని మాత్రమే వచ్చింది. ఇంకా విన్న వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ కాల్ చేశాం, కానీ అసలు ఏది కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఉండేది తెలంగాణలో అన్నమాట. అంటే అన్నయ్య బిలాస్పూర్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చి వాళ్ళు ఓన్ ప్లేస్కి వెళ్ళిపోయారు, ఖమ్మం దగ్గరికి ఎక్కడికో. ఇంక తర్వాత కలవలేదు. కాకపోతే మా హస్బెండ్కి ఆ అన్నయ్యకి చాలా మంచి రిలేషన్షిప్ అనమాట. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. అసలు మా హస్బెండ్ అయితే ఇంక మనిషిలా లేరు. కొన్ని రోజులు, ఒక 4-5 రోజుల పాటు అయితే అలా ఫోన్ కాల్స్ అండి. వాళ్ళ పాత ఫ్రెండ్స్, పాత కంపెనీ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ ఉన్నారో మొత్తం అందరికీ అలా చైన్ లింక్లో ఒకరి తర్వాత ఒకరికి అలా కాల్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఏమైంది తనకి తెలుసుకోవాలి, అలా ఎలా చేశారు. నమ్మశక్యంగా అయితే లేదు, మాకు ఎవ్వరికి నమ్మశక్యంగా లేదు. అలా ఒక 10 మందితో అన్న మాట్లాడి ఉంటారండి. ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు, కానీ ఎవ్వరికి అసలు మెయిన్ లోపల కంపెనీ లోపల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. కంపెనీ క్వార్టర్స్లో మాత్రం ఉరి వేసుకొని చనిపోయారు అనే న్యూస్ మాత్రం బయటకు వచ్చింది అంతే. ఏమైంది అనేది ఇప్పటి వరకు అసలు మాకైతే మిస్టరీ. ఆ రోజు ఓ పక్క నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని ఆయన చెప్పడం, నాకేంటంటే నా తమ్ముడు, సొంత తమ్ముడు అండి. మా తమ్ముడు నా పెళ్ళికి ముందే, అంటే నేను బీటెక్ చదువుతూ ఉండగా తనకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. కరెక్ట్గా వాడు చనిపోయి 1 ఇయర్ అవ్వకుండానే మనకి ఇంట్లో చెప్తారు కదా, శుభకార్యం జరిగితే వాళ్ళకి మంచిది అది ఇది అని చెప్పి. సో 1 ఇయర్ లోపు నాకు పెళ్ళి అయిపోవడం. మా తమ్ముడు అంటే జస్ట్ అప్పటికి ఇంటర్ చదువుతున్నాడు అంతే అండి వాడు. అసలు అదొక ఇన్సిడెంట్. ఏంటో అన్ని వరుసగా అనిపిస్తూ ఉంటుంది కదండి, ఓ పక్క నుంచి ఇది, ఓ పక్క నుంచి ఇది. మా తమ్ముడు చనిపోయి ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది అనుకోండి, కానీ ఉంటుంది కదా ఇప్పటికీ కూడా. అంటే మా తమ్ముడు నా పెళ్లిలో లేడే అని ఒక బాధ ఉంటుంది కదా. స్టార్టింగ్లో
పెళ్లి కూతురు ఫోటో ఒకటి పెట్టాను చూసారా, పెళ్లి కూతురు చేశారు. అక్కడ మా అమ్మ నాన్న చూడండి అసలు ఎలా అయిపోయారో. అప్పుడే మా తమ్ముడు ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు అనమాట. నేను అప్పటికి ఇంకా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నానండి. క్యాంపస్లోనే జాబ్ వచ్చింది నాకు. బట్ మా అమ్మ నాన్న ఏంటంటే ఇంకా తమ్ముడు లేడు కదా, ఆడు ఇలా అయ్యాక 1 yearలో పెళ్లి చేసేయాలి, తర్వాత అంత దూరం పంపించడానికి ఇష్టపడలేదు. ఫస్ట్ నాకు ఎక్కడ వచ్చిందంటే నాకు అహ్మదాబాద్లో వచ్చిందండి, హెచ్పి కంపెనీలో. అంటే మా అమ్మ నాన్న జాబ్ చేయడానికి ఒప్పుకోలేదండి. అప్పుడు ఏంటంటే అహ్మదాబాద్ అంటే గుజరాత్ కదా, అంత దూరం పంపించడం ఇష్టం లేక ఇంకా పెళ్లి చేసేయాలి, 1 yearలో పెళ్లి చేస్తే చచ్చిపోయిన వాళ్ళకి మంచిది అన్నట్టుగా ఇంకా పెళ్లి చేస్తారు. అందరూ అడుగుతారండి మీది లవ్ మ్యారేజ్ అని. కాదండి, మాది అరేంజ్డ్ మ్యారేజ్. అసలు చుట్టాలు కూడా కాదు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మధ్య సంబంధాలు వస్తాయి కదా, మధ్య వ్యక్తుల ద్వారా అలా వచ్చిన సంబంధమేనండి. అయినప్పుడు ఛత్తీస్గఢ్లో జాబ్ చేసేవారు అనమాట. అలా నెమ్మదిగా సర్దుకుంది ఇప్పుడు. అంత అసలు ఇంకా కొడుకు అంటే, అది ఇంటర్మీడియట్ చదివే కొడుకు అంటే ఎవరికైనా ఎంత బాధ ఉంటుందండి. ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఎలా అంటే అలా అయిపోయారు. ఇంకా అసలు మనుషుల్లాగే లేరు. అప్పుడు ఏమైపోతారో వీళ్ళిద్దరూ అన్నంతగా అసలు తిండి తిప్పలు లేకుండా ఉండేవారు అనమాట ఇద్దరు. మా అమ్మ నాన్న ఇప్పటికీ ఒకసారి బాధపడుతూ ఉంటారండి. అంటే ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఇలా పెళ్లి కుదిరింది అని చెప్పడానికి వస్తారు కదండి, అలాంటప్పుడు చాలా బాధపడతారు. కొడుకుంటే నా కొడుకు కూడా పెళ్ళి అయ్యేది, వాడికి పిల్లలు ఉండేవాళ్ళు అన్నట్టు ఇంకా మర్చిపోలేరు కదండి. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా బాధ అలా వెంటాడుతూనే ఉంటుంది, తీరని బాధ అనమాట. మనం చచ్చే వరకు ఆ బాధ వదలదు. అయితే మా అమ్మ నాన్నకి కొంచెం రిలాక్సేషన్ ఏంటంటే, నా కొడుకు పుట్టాడు కదా, నాకు నా పెళ్ళైన వెంటనే నాకు బాబు పుట్టాడు, వాడు ఇంకా సేమ్ మా తమ్ముళ్ళలాగే ఉంటాడు, వాళ్ళలోనే మా తమ్ముడిని చూసుకుంటూ వాళ్ళు బతికేస్తున్నారండి. మా తమ్ముడి పేరు శివశంకర్, అందుకని ఎస్ కలిసేటట్టు మా వాడికి పేరు పెట్టుకున్నాం అనమాట, శ్రీహాన్స్ అని చెప్పి. అలా మా పెళ్లి ఫోటోలు చూస్తూ ఈ పాత మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నామండి. అందులో కొన్ని బాధను కలిగించేవి, కొన్ని ఆనందాన్ని కలిగించేవి. ఇంకా కామన్ టైం చేంజ్ అవుతున్నప్పుడు మనం కూడా టైంతో పాటు కాలానికి తగ్గట్టుగా మారాలని అంటాం కదా, అలా కొన్ని బాధలు కొన్ని సంతోషాలు అన్ని దాటుకొని ముందుకెళ్తేనే కదా లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్ లోనే అప్ అండ్ డౌన్స్ కామన్ గా ఉంటాయండి. ఎవరు ఏది ఈజీగా గెయిన్ చేయరు కూడా. వాళ్ళ వెనకాతలు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలానే ప్రతి ఒక్క లైఫ్ లోను ఒడిదుడుగులు అనేవి కామన్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయిందండి. నా యూట్యూబ్ జర్నీ, నా లైఫ్ స్టోరీ డెఫినెట్ గా తొందరలోనే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్లో తొందరలోనే వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారండి, అక్క మీరు ముందు ఎక్కడ ఉండేవారు, మీరు జాబ్ చేస్తున్నారా, దుబాయ్ చెన్నైలో అవుతుంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంక చాలా మంది అడుగుతున్నారు. సో అవన్నీ క్లియర్గా నేను ఒక వీడియో చేసి పెడతాను తొందరలోనే. అంటే నువ్వేమైనా పెద్ద అబ్దుల్ కలాం అనుకుంటున్నావు, నీ లైఫ్ స్టోరీ మేము వినడానికి అని అనుకునే వాళ్ళ గురించి కాదండి, నా గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి డెఫినెట్గా నా స్టోరీ, అంటే నా స్టోరీ మరీ అన్ని ట్విస్ట్లా ఏముండవు, కానీ మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా తక్కువ, మరీ పూర్ అని కాదండి, కానీ మిడిల్ క్లాస్ కన్నా తక్కువ, తినడానికి తిండి ఉండేది. అయితే మా అమ్మ నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని ఇలా చదివించి ఇలా ఇంత పెద్దవాళ్ళని చేశారో అవన్నీ తప్పకుండా షేర్ చేసుకోవాలండి, ఖచ్చితంగా షేర్ చేస్తాను కూడా. నేను అంటే నా స్టోరీ ఇన్స్పిరేషనల్, అందరికీ ఇన్స్పిరేషనల్ అంటే కొంచెం మందికి ఇన్స్పిరేషనలే అవుతుందండి. నేను మా ఊళ్ళో చదివిన ఫస్ట్ బీటెక్ చదివిన అమ్మాయిని, ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిని నేను. అసలు నాకు 10వ తరగతి అయిన వెంటనే మా నాన్నగారు పెళ్లి చేసేస్తానన్నారండి. అలాంటిది ఇంజనీరింగ్ చదివాను, అదొక అంత మిస్టరీ అనమాట. అంటే విచిత్రంగా జరిగింది ఇంజనీరింగ్ చదవడం అనేది. ఆ స్టోరీ తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అయితే ఇప్పటివరకు చూసారు కదండి, చాలా రకాల వంటకాలు ఉండేలో నువ్వుల లడ్డు, మరమరాల లడ్డు ఒకటి ముందు రోజు రాత్రి చేసినవండి, రిమైనింగ్ అన్ని కూడా పెళ్లి రోజు చేసినవే, అన్ని రకాలను వేడివేడిగా అన్ని చేసి పెట్టాను మా హస్బెండ్కి ఇష్టమైనవి అన్నిని. బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, కనీసం ఈ రోజన్నా ఆయనకి ఇష్టమైంది నా చేతులతో అన్ని రకాలు చేసి పెట్టాలని డిసైడ్ అయ్యానండి. అందుకే ఇంక అన్నీ చేశాను. గారెలు వండాను, ఇంకా బిర్యానీ చేశాను, రొయ్యల బిర్యానీ చేశాను, ఆయనకి రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకా ఫిష్ ఫ్రై చేశాను, ఫిష్ పులుసు చేశాను. ఇవి మనకి అలసందలు అంటారు కదండి, మేమైతే బొబ్బరిపప్పు అంటాము, బొబ్బరిపప్పు గారెలు వేసాను. ఇవన్నీ ఎప్పుడు చేసేవండి. కొత్తగా ఆయనకి ఇష్టమైన స్వీట్ రస్మలై అండి. రస్మలై ఫస్ట్ మా పెళ్ళి అయ్యాక బిలాస్పూర్లో నాకు అసలు నాకు ఆ స్వీట్ పేరే వెళ్ళలేదు, ఫస్ట్ నాకు తినిపించారు. అది ఆయన ఫేవరెట్ అనమాట. అప్పటి నుంచి నా ఫేవరెట్ కూడా అయిపోయింది రస్మలై. అంత ఇష్టం నాకు కూడా. రస్మలై కూడా ట్రై చేశానండి ఫస్ట్ టైం మా హస్బెండ్ గురించి, చాలా బాగా వచ్చింది. రెడీ టు మిక్స్ రస్మలై ప్యాకెట్ తెచ్చి మరీ చేశాను. ఇంకొకసారి నేను పన్నీర్తో ట్రై చేయడానికి ఇంట్లో చేస్తాను తప్పకుండా, అప్పుడు ప్రాసెస్ ఏంటి క్లియర్గా చూపిస్తానండి. ఇది నేను చేసిన కర్రీస్ అన్ని చూడండి, ఫిష్ ఫ్రై చేశాను, ఫిష్ పులుసు, ఇంకా ప్రాన్ బిర్యానీ. ఇదేమో ఐస్ క్రీమ్ అండి, చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్. దాన్ని నేను ప్రాసెస్ వీడియో తీయలేదు, ఫస్ట్ అటెంప్ట్ కదా, బాగా రాదేమో అనుకొని. చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ కూడా. తర్వాత ఇదేమో చెప్పాను కదా రస్మలై అండి, సూపర్గా వచ్చింది. సాయంత్రం వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. అది కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది.
ఒక్క మరమరాలు వండలు మాత్రం వండ అవ్వలేదండి. అలా ఒకటి 2 వండలు అయినాయి. తర్వాత ఈ లోపు అది వేడిగా ఉందని కొంచెం టైం గ్యాప్ ఇచ్చాను. అది డ్రై అయిపోయి ఇంక వండ అవ్వలేదన్నమాట. అదొకటి మాత్రం మనకి హ్యాండ్ వచ్చేసి మా హస్బెండ్ చాలా బాగా నచ్చేసింది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు మనం అంత కష్టపడి చేసింది వాళ్ళకి నచ్చడానికే కదండి. వాళ్ళకి నచ్చితే ఇంకా అంతే, అంతకు మించిన ఆనందం ఏమి ఉండదు. ఇదండి ఈ రోజు వీడియో, మా యానివర్సరీ సెలబ్రేషన్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.